హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇవాళ ఈ రెసిపీ ఆ రెసిపీ అని కాదండి, వ్లాగ్ లాగా చేసేసాను అనమాట, డైలీ వ్లాగ్. సో బయట వర్షం పడుతుంది, మీకు కూడా వర్షం పడుతుందా? నిన్నటి నుంచి మాకు నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. నైట్ అంతా గట్టిగానే పడిందండి వర్షం. సో ఫస్ట్ అయితే పొయ్యి మీద పాలు, పొయ్యి మీద నీళ్ళు, అలాగే బియ్యం, పిల్లల వరకు మాత్రమే బాక్స్కి ఒక 1.5 గ్లాసు. సో గ్లాసున్నర బియ్యం 2 సార్లు చక్కగా కడిగేసేసుకొని శుభ్రంగా మళ్ళీ వాటర్ పోసేసి పక్క పెట్టేసుకున్నాను. పిల్లల కోసం పాలు వేడి చేస్తున్నాను. అలాగే చూపిస్తున్నట్టుగా బొరుగులు, వంకాయ, సో ఉగ్గాని అండ్ వంకాయ కర్రీ కోసం అన్నీ అక్కడ సెట్ చేసేసి పెట్టుకున్నాను. వాటరు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు. సో పాలు వేడయ్యాయి అనుకోండి, ఫస్ట్ పిల్లలకి పాలు పోసేసుకొని, అలాగే గ్లాస్లో నాకు కొంచెం గోరువెచ్చని నీళ్ళు అనమాట, ఫస్ట్ అవే తాగుతాను డైలీ. సో వీటన్నిటినీ కూడా ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? అయ్యాయా మీ పనులు? సో బియ్యంకి వాటర్ పోసేసి పక్కకి పెట్టేసుకుంటున్నాను. కాసేపు నానాక స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈలోపు పిల్లలకి పాలు పోసేద్దాం. వర్షం పడుతుంది కదా అండి, మీరు ఎలా చేస్తున్నారు? మీ దగ్గర కూడా వర్షం పడుతుందా? చక్కగా పాలు మరగబెట్టనండి, గోరువెచ్చగా మాత్రమే, ఎందుకంటే తాగే వేడి ఉంటే సరిపోతుంది. బాగా మసలి పెడితే అవి మళ్ళీ చల్లగా చేయాలి. చల్లగా చేసేంతవరకు టైం పడుతుంది. అంత టైం ఉండదు కదండి. మార్నింగ్ 1 అవర్లో టక్ అయిపోవాలి ఏదైనా. సో బూస్ట్ వేసేస్తున్నాను ఇద్దరికి. మా వారికి ఒక్కరికి మాత్రం పంచదార వేసాను, పిల్లలకి మాత్రం పంచదార వేయను. అండ్ ఇంకో గ్లాస్ కూడా పెట్టేసుకుందాం. మా అమ్మకు కూడా పాలు పోసేయాలి. సో తనకు ఉత్త పాలు మాత్రమే, బూస్ట్ కూడా వేయను, షుగర్ పేషెంట్ కనుక. సో నా గ్లాస్లో వాటర్ పోసేసుకుంటున్నాను. అవి కొంచెం వెచ్చగా అయిపోయాయి వేడిగా. సో పోసేసుకున్నాను. మిగతా వాటర్ అందులో పోసేసి ఆ గిన్నె బోర్లు ఇచ్చేసుకుందాం. సో పాలు కూడా వేడెక్కేస్తే ఇంకా వీళ్ళకి కూడా వేసేస్తే సరిపోతుంది. వాటర్లో సాల్ట్ వేసేసాను, ఎందుకంటే కూరగాయలు చక్కగా ఉప్పు వాటర్లో నానబెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి నీట్గా శుభ్రంగా. వంకాయలకు ఎలాగో ఉప్పు వాటర్లోనే కట్ చేసేసుకొని వేసుకోవాలి, తెలిసిన విషయమే. సో పాలు కూడా పోసేస్తున్నాను. వేడెక్కాయి, పొగెళ్తున్నాయి, చూసారు కదా. సో ఇంత వేడైతే చాలన్నమాట. బాగా వేడైతే చిన్నపిల్లలు కదండి, తాగలేరు. సో ఇలా అనమాట. సో వీటిని కలిపేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే ఈ పని అయిపోతుంది. సో నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ కలిపేది కూడా ఉండదు. మా వారికి తర్వాత పోస్తానమాట. మా అమ్మాయి వచ్చింది, గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతుంది. మా వారికి తర్వాత టైం పడుతుంది, ఇప్పుడే కాదు. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా క్లీన్ చేసి వాష్ చేసేసుకుందాం. ఒక స్టవ్ మీద బియ్యం కూడా పెట్టేశాను, ఎందుకంటే దానిపైన అది చేస్తూ ఉంటుంది. ఈలోపు మనం ఇవన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే అన్నం అయిపోయింది అనుకోండి, పక్కకు పెట్టేసేసుకోవచ్చు. నెక్స్ట్ కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నిమ్మకాయలు కూడా, ఉగ్గానికో నిమ్మకాయ, నిమ్మకాయ రైస్ కోసం, మా వారి కోసం దానికో నిమ్మకాయ. సో టమాటాలు ఫస్ట్ అలా 5 కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకుంటున్నాను. ఉప్పు వాటర్లో 5 నిమిషాలు నానినట్టు ఉంటాయి, బాగుంటాయి కదా, మంచిగా ఉంటుంది. సో అలా అనమాట. కొంచెం లెంతీగా ఉండొచ్చు, కానీ అన్నీ చూసేయండి, మంచిగా ఉంటుంది. ఉగ్గాని టిఫిన్కి కానీ స్నాక్ ఐటెంకి కానీ బాగా సెట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. అండ్ అలాగే వంకాయలు, ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. దొరికితే మాత్రం మిస్ అవ్వకండి. దీంతో వంకాయ టమాటా అనమాట, చాలా చక్కగా ఉంటుంది. సింపుల్గా 10 నిమిషాలు 15 గంటలు అయిపోతుంది. వంకాయలు ఎంతసేపు మగ్గుతాయండి. ఇవన్నీ కట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది తప్ప కర్రీ ప్రిపరేషన్కి మాత్రం 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, మగ్గిపోతాయి. ఇలా ఆయిల్లో వేసామంటే వంకాయలు జస్ట్ ఇలా 5 నిమిషాలు మగ్గిపోతాయి కదండి. సో ఇలా అన్నీ చక్కగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసింది కూడా చూపించాలా అంటే చూపించాల్సి వస్తుంది. సో కట్ చేసింది కూడా చూపిస్తే అయిపోతుంది కదా. సో మీరు కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు, ఇది తెలియదని కాదు. ఇంట్లో 2-3 ఉన్నారనుకోండి, ఇవి కట్ చేయమని ఎవరికైనా ఇచ్చామనుకోండి, అది మనకి చేతకాక కాదు, వాళ్ళకు కూడా పని కల్పించాలి కదా. సో ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే రోగాలు వస్తాయే తప్ప ఉపయోగం ఉండదు. మనిషి అన్నాక ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఏదో అస్సలు చేత కాదు మంచంలోనే ఉంటున్నామంటే ఓకే, లేదు మంచం చక్కగా కాలు చేతులు బాగున్నాయి తిరుగుతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనిషికి ఒక పని చేసుకోవాలి. 4 ఉన్న ఇంట్లో 4 పనులు చేసుకుంటే తప్పేముందండి. ఇది చేతగా కాదు. ఇంకా ఈ వీడియో కోసం ఈ మాత్రం కట్ చేసి చూపిస్తాను, లేదంటే అసలు నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకోనండి. డైరెక్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఒక్కొక్కటి కడుక్కుంటూ డైరెక్ట్ ఆయిల్లోనే కట్ చేసేసుకుంటాను. సో అలా అనమాట. సో ఈ వీడియోస్ కోసం ఇంక ఈ పద్ధతిలో చేస్తున్నాను.
చక్కగా అలా సన్నగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర, టమాటా అన్నీ చక్కగా కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసేదానికి కూడా ఒకరితో కట్ చేయించామనుకో ఏదో మనకి రానట్టుగా ఎవరు కట్ చేశారు, ఎవరితో కట్ చేయించారు రాక కాదు, మనిషి అన్నాక పని చేసుకోవాలి. అంతా మనమే చేస్తే వారికి ఏముంటుంది. సో ఈ కట్ చేసుకుంటూ అటు ఇటు కాస్త తిరగడం వల్ల కాళ్ళు చేతులు కూడా ఫ్రీ అవుతాయి, ఇబ్బంది ఉండదు. సో మనిషి ఎప్పుడైతే కూర్చొని తింటారో అప్పుడే జబ్బులన్నీ మీద పడతాయండి. వెనకటి వాళ్ళు చూడండి, రోకళ్ళు, వాషింగ్ మిషన్లు లేక మంచిగా ఉతుక్కున్నప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ 70 years వాళ్ళు స్పీడ్గా పనిచేస్తున్నారు. 40-45 ఉన్న వాళ్ళు పని చేయలేకపోతున్నారు. 40, 45, 50 బిలో వాళ్ళు అస్సలు పని చేయలేకపోతున్నారు. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. 70, 65, 70 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారు. ఎంత హ్యాపీగా ఎంత స్పీడ్గా వర్క్ చేసుకుంటారంటే వాళ్ళు అంత వర్క్ చేసుకుంటారు. పెద్దగా ఇలాంటివి కూడా ఏ జబ్బులు సరిగ్గా ఉండవు, చకచకా చేసుకుంటారు. సో వంకాయలు కూడా చూసుకోండి, పురుగుందా లేదా చూసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. నేను కొంచెం పొడవుగానే కట్ చేస్తాను, నాకు అలా ఇష్టం. మరీ చిన్నగా అయితే కట్ చేసుకోను, మీకు నచ్చినట్లుగా మీరు కట్ చేసేసుకోవచ్చు. సో అలా అనమాట. మనిషి అన్నాక ప్రతి ఒక్కరు పని చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి. ప్రతిసారి ప్రతి దానికి కూర్చొని ఉండేసి జబ్బులు పెంచేసుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు వేస్ట్ చేసుకోవడము అండ్ అడ్డగోలుగా అన్ని రకాల ట్యాబ్లెట్లు వాడడం కంటే చెమట కారేలా వర్క్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏ డాక్టర్ రైస్ అయిపోయింది చూడండి, పక్కకు పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 120 ml ఆయిల్ పోసేసుకుంటున్నాను వంకాయ టమాటా కర్రీ కోసం. సో అలాగే పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను, తాలింపు గింజలు. సో అవి కొంచెం చిట్పట అనగానే ముందే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు అన్నీ పక్కకు పెట్టుకునేవి ఉన్నాయి చూడండి. అందులో ఫస్ట్ మెంతికూర ఆయిల్లో వేసేసుకోవాలి. మెంతికూర ఎప్పుడు కూడా వేడివేడి ఆయిల్లో వేస్తే దాని ఫ్లేవర్ అనేది కర్రీ మొత్తం పడుతుంది, కర్రీకి కూడా మంచి రుచి వస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడ్డాయి అందుకే తీసేసాను, ఎందుకంటే ఎక్కువ పచ్చిమిర్చి అవసరం లేదు. కొంచెం కారం వేసుకుంటేనే కూర కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇవి కాస్త ఫ్రై అవ్వాలి, అవే తీసేస్తున్నాను ఎక్కువ పడ్డాయి అనేసి. మరి ఎక్కువ పచ్చిమిర్చి ఉన్నా కూడా అంత మంచిగా అనిపించదు. సో తీసేసి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు, ఒక చెంచా పావు, అలాగే ఒక అర చెంచాడు పసుపు, అర చెంచాడు ధనియా, పావు చెంచాడు జీరా, కొంచెం గరం మసాలా, ఇవన్నిటిని వేసుకొని కూడా కలిపేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక చెంచాడు వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వంకాయ టమాటా కనుక అల్లం పేస్ట్ చాలా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే చాలు. సో అది కూడా వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక అప్పుడు కారం వేసుకోవాలి. కారం ముందే వేసేసుకుంటే ఉల్లిపాయ వేగదు అండ్ తొందరగా అడుగంటుతుంది. అల్లం వల్ల కూడా అడుగంటది కానీ కారం వల్ల మాత్రం ఖచ్చితంగా అడుగంటుతుంది. మేము మా కారానికి తగ్గట్లుగా 2 స్పూన్ల కారం వేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఈ వంకాయలు వేసేసుకొని ఒకసారి అలా కలిపేసేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి మన క్వాంటిటీ తగ్గట్లు మనం తినే దానికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే అండి, దానికి కొలతలు ఏముంటుంది. సో కరెక్ట్గా కొలత చెప్పినా కానీ మీరు తక్కువ తినచ్చు ఎక్కువ తినచ్చు కదా, అట్లా అనమాట. సో ఇవి కూడా ఇలా ఒకసారి కలిపేసుకొని వెంటనే టమాటాలు కూడా వేసేసుకుందాం, ఎందుకంటే టమాటానే ఎక్కువ టైం పడుతుంది మగ్గడానికి. వంకాయ ఏముందంటే 5 నిమిషాలు మగ్గిపోతుంది, కానీ టమాటాని కాస్త అందుకే సన్నగా కట్ చేసుకున్నాను. సో ఆ టమాటాలన్నీ కూడా ఓ 1/4 kg దాకా వేసుకున్నాను, 1/2 kg వంకాయకి. ఎందుకంటే పిల్లల బాక్స్కి కావాలి, మధ్యాహ్నం మాకు లంచ్లోకి కావాలి కనుక సరిపోతుంది ఇలా చేసేసుకుంటే. సో దీన్ని పక్క పొయ్యి మీదకి మార్చేసుకుందాం ఇక, ఎందుకంటే అన్నీ వేసేస్తాం. సో మగ్గడం వరకే కనుక చిన్న పొయ్యి మీద సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే అయిపోతుంది, మూట పెట్టేసి. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకుని ఆయిల్ ఒక 100 ml లేదు 70 ml పడుతుంది లేండి వేసేసుకొని కొన్ని తాలింపు గింజలు వేసేసుకుందాం. ఇది మన ఉగ్గాని రెసిపీ. సో వంకాయ నీట్గా క్లియర్గా చూపించాను డైలీ బ్లాగ్ అయినా కానీ, ఇప్పుడు ఉగ్గాని కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. సో తాలింపు గింజలు వేసేసుకోవాలి, కొంచెం శనగపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. సో వాటర్ తీసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నిటిని అందులో వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. సో అన్నీ రెండింటికి కూడా ఒకటేసారి కట్ చేసేసుకున్నాను, రెండింటికే కాదు ఇంకొంచెం నిమ్మకాయ అన్నం కూడా, లెమన్ రైస్ దానికి కూడా మిర్చి అట్లా పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం ఫ్రై అవ్వగానే కాస్త అందులో ఉప్పు, పసుపు,
కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పొడి వేసుకోవాలి. మధ్య మధ్యలో మన వంకాయ కూరని కలుపుకోవాలి అడగంటకుండా. చెప్పాను కదా, పసుపు సగం చెంచాడు, 1 స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పొడి. ఒక సగం చెంచాడు ధనియా పొడి అనుకోండి, 1/4 చెంచాడు జీరా పౌడర్. సో ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను, అందులోకి మన బొరుగులు వేసేసాను. బొరుగుల్ని కాస్త కడుక్కుంటే మెత్తబడిపోతుంది, ప్లస్ దాని మీద ఉన్న దుమ్ము పోతుంది. గట్టిగా వాటర్ పిండేసుకొని ఆ తాలింపులో వేసేసుకోవడమే ఇంకా. సో వేసేసుకోవాలి మొత్తం నీట్గా, వీలైనన్ని చేతిలో ఎన్ని వస్తే అన్నీ గట్టిగా పిండేసేసుకొని అందులో వేసేసుకోవడమే. నానబెట్టాల్సిన అవసరం, నానబెడితే ఒక్కటి కూడా చేతికి రాదనమాట, మెత్తగా అయిపోతుంది. జస్ట్ ఇలా వేసి ముంచేసి వాటర్ పిండేసి తాలింపులో వేసేసుకోవడమే. చాలా ఈజీ అండ్ యమ్మీ యమ్మీ టేస్ట్, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనమాట. చాలా బాగుంటుంది. సో మొత్తం అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అన్నీ గట్టిగా పిండేసేసుకొని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. సో పైనుంచి ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్ 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు కమ్మగా చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఈవినింగ్ స్నాక్ కావచ్చు, చాలా చక్కగా ఉంటుంది. కమ్మగా తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా. ఎక్కడో ఒక్కరికి నచ్చదేమో కానీ మ్యాక్సిమం ఉగ్గాని నచ్చని వాళ్ళు అంటూ ఉంటారు. అంత బాగుంటుంది ఉగ్గాని, చాలా బాగుంటుంది. సో ఇందులో పుట్నాల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మా ఇంట్లో తినరు, అందుకే నేను వేసుకోను. జస్ట్ నిమ్మకాయ పిండేసుకుంటాను. సో అయిపోతుంది ఉగ్గాని. జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదండి ఈ రెసిపీ చేసుకోవడానికి, ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా చేశారా? కామెంట్ చేయండి. చేస్తే దాని టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కమెంట్లో చెప్పండి. సో ఒక నిమ్మకాయ పిండేసుకున్నాను. పిండేసుకున్నాక జస్ట్ ఒకసారి ఇలా కలిపేసేసుకుంటే మన ఉగ్గాని కంప్లీట్. ఎంతో ఎమ్మి ఎమ్మి రుచికరమైన ఉగ్గాని. ఉగ్గాని బొరుగుల తాలింపు ఏదైనా అనొచ్చు. సో వంకాయ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకో 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, కొత్తిమీర వేసేసి. చాలా చాలా బాగుంటుంది. వంకాయ టమాటా కూడా ఈజీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. సో ఉగ్గాని కంప్లీట్. ఉప్పు చూసుకుందాం, కొంచెం తక్కువ పడితే వేసుకుందాం, లేదంటే ఓకే. నాకు కొంచెం అంటే కొంచెం తక్కువైంది. సో కొద్దిగా వేస్తున్నాను, జస్ట్ కొద్దిగా పించ్ అంతే. సో వేసేసుకొని కలిపేసుకుందాం. కొంచెం కొత్తిమీర పైనుంచి అలా వేద్దాం, కలరింగ్ కోసం, ఓన్లీ కలరింగ్ కోసం, వేయకుండా ఏం కాదు, జస్ట్ కలరింగ్ కోసం. జస్ట్ కొంచెం చూసారు కదా, అంతే, కొంచెం అంటే కొంచెమే. సో వేసేసుకుందాం. సో మన ఉగ్గాని యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని కంప్లీట్. సో మా పిల్లలకి పెట్టేద్దాం, స్కూల్కి టైం అవుతుంది, చక్క తినేస్తారు, మారం చేయరు, వద్దు అన్నారు. ఎందుకంటే టేస్ట్ సూపర్ అదిరిపోయింది కనుక. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో మన ఉగ్గాని. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఈ ఉగ్గాని తీసేసి ఈ స్టవ్ మీద మన వంకాయ పెట్టేసుకుందాం. అటు చివరికి ఉంది కదా, సో ఎదురుగా కనిపించడానికి మళ్ళీ ఈ పొయ్యి మీద పెట్టేశాను. సో మూత తీసి ఒకసారి మన వంకాయ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ డన్ అనమాట, అయిపోయింది. సో వంకాయ మెత్తబడింది అండ్ టమాటా కూడా చూసారుగా మెత్తబడిపోయింది. చక్కగా ఇలా సన్నగా పొడుగ్గా కోసుకుంటే అలా ముక్కలా కనిపిస్తుంది, ఇంత మెత్తగా ఉడికినా కానీ. లేదంటే చితికిపోయి అంత గుజ్జు అయిపోతుంది. సో నాకు అందుకే ఇలా ఇష్టం, పొడుగుగా కోసుకోవడం. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసేసుకోండి. సో ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా స్టవ్ బంద్ చేసుకుందాం. డిష్ అవుట్ అంటే కష్టం లేండి, ఇప్పుడు ఇంకా టైం అవుతుంది. చెక్క గిన్నె మొత్తం చూసేయండి, అదే డిష్ అవుట్ ఇవాళ. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. తప్పకుండా చేసుకోండి మీరు కూడా. సో ఇంకా మా వారికి కూడా పాలు వేడి చేసేసి పోసేస్తున్నాను. సో ఆయన పాలు తాగిస్తాడనమాట ఇక. సో మార్నింగ్ పాలే పోస్తానండి, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి తిన్నాక ఒకసారి ఈవినింగ్ ఇలా 3-4 సార్లు టీలు తాగడం కంటే పాలు తాగడం బెటర్ కదా. అండ్ ఇంకో వేరే గిన్నెలో పాలు, అవి కూడా వేడి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మా వారికి బ్రేక్ఫాస్ట్ లెమన్ రైస్ కావాలి అన్నారు. ఆయనకు ఉగ్గాని నచ్చదు. సో ఇది రాయలసీమ, మాది బ్యాక్గ్రౌండ్ అటువైపు కనుక మాకు ఇష్టం కనుక మేము తింటాం, ఆయన సరిగా తినరు. సో ఆయన కోసం నిమ్మకాయ రైస్ చేస్తున్నాను. కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు, ఆయిల్ వేసేసుకొని ఒక 30 ml ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అవి వేసేసుకొని, అలాగే తాలింపు గింజలు, అలాగే ఎండుమిర్చి వేసేసుకొని అవి కొంచెం వేగాక ఉల్లిపాయ ఉండదులేండి, లెమన్ రైస్గా పచ్చిమిర్చి వేసేసుకుందాం, కరివేపాకు వేసేసుకుందాం. సో అవి కూడా కాస్త ఫ్రై అవ్వగానే రైస్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ధనియా, జీరా, మెంతి, కొంచెం ఎందుకంటే ఒక్క మనిషి కోసమే కానీ కొంచెం అవి వేసేసుకొని రైస్ వేసేసుకొని కలిపేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, నేనైతే ఒక 1/2 చెంచాడు సాల్ట్ వేస్తున్నాను.
తక్కువ పడితే వేసుకోవచ్చు, ఎక్కువ పడితే మళ్ళీ ఇబ్బంది కదా అండి. అట్లా హాఫ్ కంటే కొంచెం తక్కువే. సో కలిపేసేసుకుందాం. సో కలిపేసుకొని నిమ్మకాయ పిండేసుకోవడమే అంతే. వేడి వేడి అన్నమే కనుక ఇది ఎక్కువ టైం కూడా పట్టదు వేడి చేయడానికి, జస్ట్ వేడి అవుతే చాలు. సో అలాగే లెమన్ పిండేసుకుందాం. ఆయనకి లెమన్ రైస్ అంటే చాలా చాలా ఇష్టం, నైట్ అడిగారు. సో ఆయన కోసం లెమన్ రైస్ పిండేసాను. కొంచెం ఉప్పు చూసుకుంటే తక్కువ అనిపిస్తే కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది, లేదంటే లేదు. సో నాకు కొంచెం తక్కువ పడింది, అంటే మా వారు కొంచెం ఎక్కువ తింటారనమాట సాల్ట్ ఆయన కోసం. సో ఇదండి, ఇలా ముగిస్తుంది. ఇంకొక ఛాయ్ పెట్టేసుకుంటే కథం. వర్షం బయట పడుతుంది. సో కమ్మన్ ఛాయ్ చేసేసుకుందాం. ఆ కమ్మన్ ఛాయ్కి సో గిన్నెలో పాలు తీసుకొని, నేనైతే పాలు తీసుకొని డైరెక్ట్ పెట్టేస్తాను, మళ్ళీ వాటర్ వేడి చేసేయడం ఇలా ఏముండదు. ఆ పాలల్లోనే టీ పొడి అండ్ 2 చెంచాల పంచదార, అల్లాన్ని మెత్తగా దంచేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం ఇలాచి పౌడర్, ఎందుకంటే వర్షం పడుతుంది, కొంచెం ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది. టీ గొంతు కూడా ఫ్రెష్గా ఉంటుంది, జలుబులు కాకుండా ఉంటాయి. అందుకే ఇలా వేసేసుకోండి. దీన్ని మసాలా పెట్టుకొని పోసేసుకోవడమే. సో ఫైనల్లీ మన వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే దీంతో. ఇంకా సో నచ్చినట్లయితే హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్. ఖచ్చితంగా వాచ్ చేయండి, లెంతీగా ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. వీడియో కానీ వ్లాగ్ కానీ బాగుంటుంది, చక్కగా చూడండి. వంకాయ కానీ ఉగ్గాని కానీ ఈజీగా చేసి పెట్టాను, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్ని. అండ్ దీంతో మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్. వర్షం మాత్రం చాలా చాలా పడుతుందండి, నైట్ నుంచి అస్సలు ఆగట్లేదు. మీ ఊర్లో కూడా పడుతుందా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్. వేడి వేడి టీ మీకోసం.